విద్యారంగంలో అనేక మార్పులు రావాలని చాలా కాలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యారంగంలో పరిశోధకులు, విద్యారంగ అభిలాషకులు అందరూ చెబుతూ వస్తుంటారు. కానీ దేశంలో విద్యా వ్యవస్థలో రావాల్సినన్ని మార్పులు రాకపోవడంతో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిగ్రీలు పట్టాలు చేతికొస్తున్నా ఆ తర్వాత ఏం చేయాలన్న దాని మీద చాలా మందికి దిశానిర్దేశం లేకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో బేసిక్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న పరిస్థితి ఏంటి, రావాల్సిన మార్పులేంటి, ఇందులో జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలేంటి, ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు జన విజ్ఞాన వేదిక సీనియర్ నేత బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం బ్రహ్మారెడ్డి. నమస్కారం అండి. నమస్తే బ్రహ్మారెడ్డి గారు. ప్రస్తుతం భారతదేశంలో విద్యారంగం సంబంధించి అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి, పలు రకాల సందేహాలు ఉన్నాయి, చాలా రకాల ఆందోళనలు కూడా ఉన్నాయి. అసలు ఈ విద్యారంగాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఒక దేశంలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ప్రధానమైన పాత్ర వహించేది విద్యారంగమే. అందువల్ల దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్లో నిర్మాణం జరుగుతుందని కొతారి చెప్పాడు. దర్ ఇస్ డెఫినెట్ మీనింగ్ ఇన్ దట్. ఇందులో ప్లేయర్స్ చాలామంది ఉన్నారండి. ప్రభుత్వ విధానాలు, సిలబసు, పరీక్షా విధానం, పర్యవేక్షణ విధానం, ఇదంతా ప్రభుత్వం వైపు నుంచి, తల్లిదండ్రుల వైపు నుంచి, విద్యాలయాల వైపు నుంచి, ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ విద్యాలయాల వైపు నుంచి, టీచర్ల వైపు నుంచి, ఫైనల్గా పిల్లలు కూడా వస్తారు. కానీ నా అభిప్రాయం అయితే ఏ నష్టం జరిగినా పిల్లల్ని అనటానికి వీల్లేదు. మిగతా అందరూ బాధ్యత వహించాల్సిందే. ఓ ఫండమెంటల్ ఫిలసాఫికల్ స్టాండ్ ఏంటంటే, తెలిసినవాడు తెలియనివాడు ఇద్దరు ఎదురుగా ఉంటే తప్పు జరిగినప్పుడు తెలియనివాడికి బాధ్యత తక్కువ, తెలిసినవాడికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. తండ్రి పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ప్రధానమైన బాధ్యత వహించాలా. టీచరు విద్యార్థి ఉన్నప్పుడు విద్యార్థి వైపు నుంచి ఏదైనా తప్పు జరిగిందంటే దానికి ప్రధానమైన కారణం టీచర్ అయి ఉంటాడు. సమాజంలో నేరాలు జరిగితే నేరాలు జరిగే వాతావరణానికి బాధ్యత ఉంటుంది తప్ప నేరస్తుడికి బాధ్యత తక్కువ ఉంటుంది. ఇది సుడిగుండాలు సినిమాలో మనకు స్పష్టంగా నాగేశ్వరరావు చూపించాడు. తన కొడుకునే ఇద్దరు పిల్లలు హత్య చేస్తే తన కొడుకుని చూసుకోకుండా వాళ్ళకి డిఫెన్స్గా ఉండి ఇట్లా మారడానికి కారణం ఈ సమాజం అని చూపించాడు ఆయన. 40 ఏళ్ళ నాడు చూపించాడు. అది గొప్ప విషయం. అది ఈ మధ్య ఇంగ్లీష్లో అడలసెన్స్ అనే సినిమా వచ్చింది ఇదే కన్సెప్ట్తో. అంటే ఒక సుదూరమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన సమాజం యొక్క బాగుని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను అడ్రస్ చేయాలి తప్ప పైపైన చూస్తూ పిల్లలు చెడిపోయినారు, పిల్లలు బాగాలేరు, సెల్ ఫోన్లు చూసుకుంటున్నారు, ఇంటర్నెట్కి అడిక్ట్ అయినారు, ఇవి ఆన్సర్స్ కాదండి. ఇక్కడ నీకు జవాబు దొరకదు. దీనికి వెనక పెద్దల బాధ్యతే ఉంటుంది అంటే నా అభిప్రాయం. ఇక్కడి నుంచి మనం చూద్దాం దాన్ని. నేను చాలా స్కూళ్ళల్లో ఉపాధ్యాయులతో మీటింగులు లేదా ఎడ్యుకేషన్ సొసైటీస్ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువసార్లు టీచర్లు పిల్లల మీద ఫిర్యాదులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. విచ్ ఐ వోంట్ లైక్. అది కారణం కూడా కాదు. మరి మీ బాధ్యత ఏంటి? పెద్దలుగా ఒక తరం ముందున్నారు కదా, మరి మీరు కదా సరిదిద్దాలి దీన్నంతటిని. మీరు బాధ్యతను ఇంకొకరిని ఎత్తుకేస్తే ఎట్లా? అందువలన అసలు ఆ యాంగిల్లో చూస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు? తమ పిల్లలు బాగా చదువుకోవాలా, మంచి మార్కులు రావాలా, ర్యాంకులు రావాలా, క్లాస్ రూమ్లో 40 మందిలో నా బిడ్డే ఒకటిగా రావాలా అని కోరుకుంటున్నారు. 40 మంది పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటే 40 ర్యాంకులు వస్తాయి. 40 మందికి ఒకటి ఎట్టు వస్తుంది? కామన్ సెన్స్ ఉండదు. కానీ 2వ ర్యాంకు 3వ ర్యాంకు కూడా తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి? 40 మందికి 1వ ర్యాంకు తెప్పించడం అసాధ్యమా? 1వ ర్యాంక్ వేస్తారు, వెళ్ళిపోతారు ఇళ్ళకి. ఎవడింట్లో వాడు చూసుకుంటారు, నా బిడ్డగా 1వ ర్యాంక్ అనుకుంటాడు. అన్నీ ఒక చోట పెడితే కదా అర్థమవుతుంది. ఇట్లా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అసలు ఈ ర్యాంకుల మేనియా పిచ్చిగా మారిపోయింది. ఈజీగా అర్థమవుతుంది మనకి. ర్యాంకులు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నారు మనం చూస్తున్నాం. 170 మంది మామూలుగా బతుకుతున్నారు. గొప్పగా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు 170 మంది ర్యాంకులు లేని వాళ్ళు. ఇది చూడాలి కదా తల్లిదండ్రులైన ఇన్స్టిట్యూట్ అయినా. ఈరోజు మన విద్యా విధానం గ్రహించటము, జ్ఞాపకం పెట్టుకోవడం, పరీక్షల్లో రిప్రజెంట్ చేసి రాసేయటం మాత్రమే నేర్పిస్తుంది తప్ప అంతకు మించి సరిగా ఆలోచించటం ఎలా? ఆలోచించడం అందరికీ వస్తుంది. సరిగా ఆలోచించటం ఎలా, సరిగా ఊహించటం ఎలా, క్రియేటివిటీ వీటిని నేర్పించేటట్టు మన విద్యా విధానం లేదు.
మరి దీన్నే మీరు ఫిన్లాండ్ విద్యతోనో స్కాండినేవియన్ కంట్రీస్లో ఉండే స్వీడన్, నార్వే, డెన్మార్క్ లాంటి చదువు కానీ వీటితో పోల్చి చూడండి. అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్కి అత్యంత విలువ ఇస్తారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ దాంట్లో చదువు చెప్పడానికి అర్హత మినిమం పిహెచ్డి. కొత్త టీచర్ని తీసుకోవాలనుకుంటే వాళ్ళు అనుభవం ఉన్న టీచరు, పిల్లల సైకాలజీ అర్థమైనటువంటి టీచర్, అతనికి ఇతను అటాచ్ చేసి ఒక 4-5 ఏళ్ళు ఇతను ఈ పనికి తగినవాడు అని ఆ సీనియర్ కూడా కన్ఫర్మ్ చేస్తే ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది. ఎక్కడైనా సరే పిల్లల్ని విసుక్కున్నా, పిల్లల్ని తప్పుపెట్టినా, పిల్లల్ని ఇతను బరువేయడానికి సిద్ధపడినా, ఇతను పిహెచ్డి చేసినా దీనికి అనర్హుడు అని చెప్పి ఆ ఉద్యోగం ఇయ్యరు. అందరికంటే ఎక్కువ జీతం ఎలిమెంటరీ స్కూల్ టీచర్లకు వస్తుంది. దేశంలో ఏవైనా పాలసీలు నిర్ణయించాలంటే ఈ టీచర్ల సలహా తీసుకుంటారు మొదట. ఎంత అద్భుతంగా విద్య ఉంటుందనే దానికి ఈ మధ్య జరిగిన ఉదాహరణ మీకు చెప్తా నేను. మా మిత్రుడు ఒకడు ఫిన్లాండ్ తన స్నేహితులను చూడడానికి వెళ్ళాడు. ఏదో కార్యక్రమానికి వెళ్ళి రాత్రి 1 గంటకి ఇంటికి తిరిగి వస్తున్నారు. రెడ్ లైట్ పడ్డది సిగ్నల్ దగ్గర. ఆపేసినాడు. నడుపుతుంది లోకలోడు, మావాడు ఇక్కడి నుంచి పోయినోడు కాదు. ఏమిరా బండి ఆపేసినావు అన్నాడు. ఎర్ర లైట్ పడ్డది కదా, ఆపేయాలి కదా అని. ఎర్ర లైట్ పెడితే ఆపేది ఏంది, ట్రాఫిక్ లేదు, వెళ్ళిపోవు, మా దగ్గర ఇట్లా వెళ్ళిపోతాం అన్నారు. మన సివిక్ సెన్స్ అది. ఎర్ర లైట్ పడ్డా వెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోవడానికి లేదు అట్లా అన్నాడు. ఏం పోలీసులు చూస్తారనే అని అడిగాడు మనోడు. లేదు లేదు అన్నాడు. మరి ఇంటికి చలానా వస్తుందనే, ఏం కాదన్నాడు. అట్టాడేం రావు ఇక్కడ అన్నాడు. మరి ఏందిరా నీ బాధ అన్నాడు. అర్ధరాత్రి ఎవరైనా పొరపాటున కిటికీలు తెరిచి పిల్లలు రోడ్ల పక్క చూశారనుకో, మనం సిగ్నల్ జంప్ అవ్వటం కానీ వాళ్ళు గమనిస్తే, ఓ ఇలా ఉందా నా దేశం అని వాళ్ళు అనుకుంటే నా దేశం ఏమవుతుంది? ఎంత కన్సర్న్ అండి పెద్దలకి. అట్లాంటి కన్సర్న్ లేని చోట్ల విద్య ఎట్లా బాగవుతుంది? మన దగ్గర ఎలా ఉంటుంది? క్యూలో సరిగా నిలబడం, తోసుకొని పోతుంటాం. బస్సులో 20 సీట్లు ఉన్నాయి, ఎక్కేది 10 మంది, ఇంకా 10 సీట్లు మిగిలితే తోసుకొని పోవాల్సిన పని ఏముందండి? అర్థమవుతుందిగా. ప్రతి చోట ఈ రకమైనటువంటి ఇండిసిప్లిన్ అనేది రాజ్యం వెళ్తుంది. సరైన సివిక్ సెన్స్ మన దగ్గర లేకపోతే సమాజం నాశనం అవుతుంది అనేది కరెక్ట్. ఎక్కడ నేర్పాలా సరైన సివిక్ సెన్స్? ఇట్ ఈజ్ ఆల్వేస్ ద స్కూల్. ఇల్లు నేర్పాలా, కరెక్టే. ఇల్లు నేర్పలేకపోతే స్కూలే నేర్పాలా. ఇల్లు ఎందుకు నేర్పలేకపోతుంది? కుటుంబం బాగా నడవాలా, భార్యాభర్త ఇద్దరు సంపాదించాలా, పరుగులు ఉరుకులు, పిల్లలతో క్వాలిటీ టైం 1 గంట ఇవ్వడానికి కూడా తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. సంపాదించి పిల్లలు ఏం కోరితే ఆ వస్తువు ఇవ్వడమే ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే అది కాదు. తన పిల్లలు తనకంటే గొప్పగా ఎదిగి రేపొద్దున మనం మాయమైపోయినాక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందు చచ్చిపోతాం కదా. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ సమాజంలో ఎటువంటి సమస్య మన బిడ్డలకు ఎదురైనా వాళ్ళంతటి వాళ్ళే ఎదుర్కోగలిగేటట్టు మన పిల్లల్ని తయారు చేయటమే నిజమైన ప్రేమ. ఈ నిజమైన ప్రేమ ఇదని ఎంతమందికి తెలుసు? నా పిల్లలు సెల్ ఫోన్ అడిగితే కొనియడం, మోటార్ సైకిల్ అడిగితే కొనియడం, ఏది అడిగితే అది కొనియడం. నేను ఫ్రీగా ఉంటున్నాను నా పిల్లలతో, మా పిల్లలు తిట్టను, ఏమడిగినది ఇస్తా. దీని ప్రేమ అనరు. ఏది అడిగితే అది ఇవ్వండి, తప్పులేదు, కానీ ఇవ్వగల వాళ్ళే చూసుకొని ఇవ్వండి. పిల్లలకి నీ బాధలు అర్థమయ్యేటట్టు చేయి. పిల్లలు కూడా నీ కుటుంబంలో భాగస్వాములు కావాలా, కేవలం ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా, ఎమోషనల్గా కూడా. నువ్వు బాధపడుతూ నీళ్ళు దాచుకొని నా పిల్లల కోసం దాచుకుంటాను అంటే కరెక్ట్ కాదు. బాధపడు, తప్పులేదు. ఇలాంటి బాధ నేను పడుతున్నా నీ కోసం అనేది వాడికి అర్థం కావాలి. చాలా ఎర్లీ ఏజ్లో పిల్లలు నీకు సహాయకారులుగా మారాలి, నీకు స్నేహితులుగా మారాలి అనే కన్సెప్ట్ని మన పిల్లలకి నేర్పడమే నిజమైన ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమ అనే దాన్ని మన పిల్లలకి అందించకపోతే ఏమవుతుంది? చిన్నపిల్లలే నేరస్తులుగా మారుతారు. కేవలము చదివించడమే నా పని అనేదిగా మనం చూడకూడదు. అందుకని విద్యాలయం కూడా ఎలా చూడాలంటే, ఇక్కడ డిఈఓ కానీ కలెక్టర్ కానీ మీటింగులు పెడితే నీ స్కూల్ రిజల్ట్ ఎంత, మొదటి క్వశ్చన్ ఇది. ఇదివరకు 60 కదా, ఈసారి 70 రావాలా అంటే వస్తుందా? దాని అంతటదే. ఇదివరకు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏ స్కూల్లోనైనా ఏ విద్యార్థి అయినా తయారై నోబెల్ ప్రైజ్ దేశానికి తేగలిగితే 200 కోట్లు ఇస్తా అన్నాడు. 200 కోట్లు ఇస్తే నోబెల్ ప్రైజ్ వస్తా అండి? 90 ఏళ్ళు లేదు నోబెల్ ప్రైజ్ వచ్చి సైన్సెస్లో ఇక్కడ నివసిస్తున్న సైంటిస్ట్కి వచ్చి సివి రామనాయన చివర. బయటకు వెళ్ళిన వాళ్ళకి వచ్చినాయి, ఇక్కడ ఉండేవాళ్ళకి ఎందుకు రాలే? మనం గ్రహించడం, పరీక్షల్లో కక్కడం నేర్పించినాం కానీ సరిగా ఆలోచించడం నేర్పలేదు.
సరిగా ఊహించటం నేర్పలేదు. ఊహించడం నేర్పకపోతే ఎక్కడి నుంచి సృజనాత్మకత అనేది వస్తుంది? సైంటిస్ట్ అంటేనే సృజనాత్మకత ఉండాలా? సరిగా ఆలోచించడం నేర్పకపోతే మూఢనమ్మకాలు జనం తయారవుతారు. చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ఈ రోజున చదువు లేని గ్రామస్తుల్లో మూఢనమ్మకాలు ఉంటాయి అంటున్నారు ఇప్పటిదాకా. అంతకంటే మించి కొన్ని రెట్లు ఎక్కువ చదువుకున్న వాళ్ళు సిటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? సరే, ఇల్లు తనకు చేతనైనంత మంచిని చెప్తుంది, చెడు చెప్తుంది, తెలియక చెప్తుంది ఇల్లు. కానీ స్కూల్ అట్లా కాదే. తెలుసుకొని ఉన్నవాళ్ళు కదా ఇల్లు. సరైన విషయాలు తెలుసుకొని చెప్పాలి కదా. స్కూల్ లెవెల్లో శాస్త్రీయంగా ప్రయోగానికి నిలబడినటువంటినే కదా చెప్పాలా. కాంట్రవర్సీ ఇష్యూ స్కూల్ లెవెల్లో చెప్పకూడదు. ఇది విద్యా విధానంలో ఫండమెంటల్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినాక ఓ కాంట్రవర్షియల్ ఇష్యూ ఉంటే రెండు పక్కల వాదనలు పిల్లలకి చెప్పొచ్చు. వాళ్ళ ఇంగితంలోంచి వాళ్ళ జీవితానుభవంలోంచి ఏది కరెక్టో తేల్చుకోవడానికి వాళ్ళకు ఛాయిస్ ఇవ్వచ్చు. అది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండాలి. కింద ఎడ్యుకేషన్లో ప్రూఫ్ లేని చెప్పకూడదు. చెప్తున్నారు అట్లా. తెలుగు పాఠంలోనేమో హిరణ్యాక్షుడు భూమిని ఎత్తనేసుకొని పరిగెత్తా ఉంటే వరాహావతారం ఎత్తిన విష్ణుమూర్తి గారు పరిగెత్తుకెళ్ళి ఆయన సముద్రంలో నడుములో నీళ్ళలో నిలబడి ఆయన కొట్టి దాన్ని విడదీసినాడంటే చెప్తారు. పక్కనే సైన్స్ మాస్టర్ వచ్చి భూమి గుండ్రంగా ఉన్నది, ఈ గుండ్రంగా ఉన్న దాన్ని మనం తెలుసుకోవడానికి సముద్రంలోంచి వచ్చే పడవ యొక్క తెరసాపు కనపడుతుంది, తర్వాత బాడీ అంతా కనపడుతుంది, అది ఒక ఎవిడెన్స్ మనకని చెప్తారు. ఇప్పుడైతే బయటకు వెళ్ళి ర్యాకెట్ మించి ఫోటోలు తీస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లా. మరి యొక్క క్లాసు ఎడం 40 నిమిషాలు ఎడంలో ఈ నిట్ట ఆయన అట్టా చెప్తే ఏం చెప్పాలా పిల్లలకి? ఏది నిరూపించబడ్డదో అదే చెప్పాలా? అప్పుడు హిరణ్యాక్షుడి కథ ఎట చెప్పాలా? ఇది కథరానైనా ఇట్లాంటి పురాణాలు కథలు కల్పించగలిగినటువంటి సృజనాత్మకత మన పూర్వీకులకు ఉన్నది. మన వాళ్ళు గొప్పతనం అదని చెప్పుకో, ఏం తప్పులేదు. అంత సృజనాత్మకత కలిగిన మన పూర్వీకులు తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. అంత కల్పితం చేయగలిగినారు, అంత ఊహలు చేయగలిగినారు అని అనుకొని చెప్పాలి. కానీ అదంతా జరిగిందని చెప్తే నడుములో నీళ్ళల్లో నిలబడి కొట్లాడినారు అంటున్నారు కదా. పిల్లాడు అడుగుతాడు టీచర్ని, సముద్రం ఎక్కడుంది సార్ అంటాడు. సముద్రం భూమి మీద ఉంది. మరి భూమివాడు నెత్తనెత్తుకున్నాడు కదా, ఇంక సముద్రం ఎక్కడుంది సార్ అంటే ఏం చెప్తారు మీరు? ప్రశ్నించడం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం లేదు కదా. చిన్నప్పుడు 3 ఏళ్ల లోపల మన పిల్లలు రకరకాల ప్రశ్నలు మనం నేస్తే ఎంత ఆనందపడ్డాం. భలే ప్రశ్న వేసినారా నా బిడ్డలను చెప్పుకున్నాం కదా దేశమంతా. మరి బడి పంపించడం మొదలెట్టిన వెంటనే స్కూల్లో ప్రశ్నలను చంపేస్తారు, ఇంట్లో చంపేస్తారు. ఇక్కడేమో చదువుకో అంటే ఇంటికి వచ్చినాక ప్రశ్న అడుగుతాడు, అనుమానాలు వస్తాయి, అడగనీరు. కొన్నేమో మనకు జవాబులు కూడా తెలియదు. టీచర్ కూడా ప్రశ్న వేస్తే స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటే ఎట్లా? ప్రశ్నించే విద్యార్థి టీచర్కి తోడ్పడతాడు. అలా ఎంతమంది టీచర్లు మనకు తెలుసు. అటు ప్రశ్నించడం వలన టీచర్ ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రిపేర్ కావడం వలన అద్భుతంగా చదువు చెప్పే టీచర్గా మారుతాడు అతను. ఆ విధంగా ప్రశ్నించే పిల్లలు టీచర్లకు కూడా తోడ్పడతారు. ప్రశ్నించే పిల్లలు తల్లిదండ్రులకి కూడా తోడ్పడతారు. తల్లిదండ్రులకు తెలియనట్లాంటి ప్రశ్నలు అడిగితే ఈ ప్రశ్నలకి జవాబులు ఎట్ట చెప్పాలని తల్లిదండ్రులు కూడా చదువుకోవడం మొదలు పెడితే అడిగి లోక జ్ఞానం పెరుగుతుంది. అలా ప్రశ్నించేటటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు కూడా తోడ్పడతారు. ప్రభుత్వాలు చేసే తప్పులు ఏమైనా ఉంటే ఈ తప్పును ఎందుకు చేసామని అడిగారనుకో, వాడు పునరాలోచనలు పెడతాడు, సరైనది చేయగలుగుతాడు. అసలు ప్రశ్నే మొత్తం సైన్స్కి పునాది. విజ్ఞాన శాస్త్రం పెరగడానికి మూలం ప్రశ్న. ప్రశ్నని చంపేస్తారేంటి? ప్రశ్నిస్తే లోపల పెడతారేది జైళ్ళల్లో. బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఆ పనులు చేస్తే కనీసం బుద్ధి జ్ఞానం నేర్పించడానికి పూనుకున్న విద్యాలయాలు ఏం చేయాలి? ప్రశ్నించనివ్వాలి. బయట దేశాల్లో పిల్లలు టీచర్లు కానీ ప్రొఫెసర్లు కానీ మిస్టర్ ప్రొఫెసర్ అంటారు, పేరు కూడా పిలవరు, సార్ అనరు, నమస్కారం పెట్టరు, కాళ్ళు పట్టుకోరు. ఏం కాళ్ళు పట్టుకోవాలా? ఏం అవసరం అండి? మిస్టర్ ప్రొఫెసర్ అంటాడు, మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు అమెరికాలో, ప్రెసిడెంట్ అనే పట్టుకొని. అది అగౌరవమైన సూచకం కాదే మిస్టర్ అని పిలవడం. మనకు గారు పెట్టాలా, ముందు శ్రీ పెట్టాలా, మన నమస్కారం పెట్టాలా, కాళ్ళు పట్టుకోవాలా? ఇదంతా గౌరవం అంటున్నారు. మన పిల్లలు మనం బలవంతం చేస్తే కాళ్ళు పట్టుకుంటున్నారు. మనసులో ప్రేమ ఉంటే చాలండి. కళ్ళల్లోనే కనపడుతుంది ప్రేమ, మాటల్లోనే కనపడుతుంది. అట్లాంటి ప్రేమను పెంచాలి కానీ ఈ నటన కాదు మనం పెంచాల్సింది. పిల్లల్ని పెంచటం తల్లిదండ్రులకు చేతగాటం లేదు. నేనేం చెప్పటం లేదండి, చేతగాటం లేదని 100 ఏళ్ళ నాడు గుడిపాడి వెంకటచలమే చెప్పాడు. బిడ్డల శిక్షణ అద్భుతమైన బుక్ ఆయన రాసి ఆ బుక్లో మొదటి పేజీలోనే
పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు. యుక్త వయసు వచ్చినటువంటి వాళ్ళని సరే ఇప్పుడంటే 25 ఏళ్ళు అంటున్నాం, వీళ్ళని పెళ్లి చేసి ఒక రూమ్లో బారేస్తే వాళ్ళే గంటరు. పిల్లల్ని పెంచడానికి శిక్షణ ఉండాలి. ఈరోజు పిల్లల్ని పెంచడం చేతకాని వాళ్ళందరూ కనడం మొదలుపెట్టాడు అన్నాడు ఆయన. ఇప్పటికీ కరెక్టే, 100 ఏళ్ళ తర్వాత కూడా. పెంచటం అనేది మనం నేర్పిస్తే వస్తుంది. మనం పిల్లల్ని పెంచటం ఇంటి దగ్గర సజావుగా జరగడంలా, స్కూల్ కూడా సజావుగా జరగడం లేదని చెప్తున్నాం. అందుకని మేము ఒక కన్సెప్ట్ని ఈ క్రమంలో డెవలప్ చేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక తరఫున 45 నిమిషాలు ఉన్న క్లాస్ రూమ్లో 40 నిమిషాలు పాఠం చెప్పండి. 5 నిమిషాలు పాఠం చెప్పకుండా జీవితానికి అవసరమైనవి చెప్పండి అని మేము అంటున్నాం. ఈ 40 నిమిషాల పాఠం నువ్వు ఎంత బాగా చెప్పినా ఆడ ఉన్నటువంటివి చెప్తావు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు, పరీక్షల్లో రాస్తారు. పరీక్షలు అయిపోయినాక మర్చిపోతారు. పరీక్షలు అయినాక అందరూ మర్చిపోతారు. ఎవడి తలకాయలు ఉండదు. ఉద్యోగం చేసే టైం వచ్చేటప్పటికి ఈ ఉద్యోగానికి ఎంత గుర్తుపెట్టుకుంటే పని అవుతుందో అంత మిగులుతుంది. జీవితానికి ఎంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుందో అంత మిగులుతుంది. మిగతాది మొత్తం లేచిపోద్ది. అదంతా సెన్సరీ లెర్నింగ్ కాబట్టి వెళ్ళిపోద్ది, ఉండదు. ప్రాక్టికల్ లెర్నింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్తో ప్రాక్టికల్ లెర్నింగ్, వొకేషనల్ విద్యను ఇంటిగ్రేట్ చేసి దాన్ని కూడా అభిరుచిని బట్టి నేర్పించడం మొదలెడితే రేపొద్దున దాంట్లో వాడు ఎక్స్పాండ్ అవుతాడు, తన జీవితాన్ని నిర్మించుకుంటాడు. దానికే తప్పే ఉంది. అలాగని మళ్ళీ కుల వృత్తులు నేర్పించమని నేనేం సలహా ఇవ్వటంలా. మంగళాయన కొడుకు కటింగ్ నేర్చుకొని రేపొద్దున చెల్లుని పెట్టమని కాదు నా ఉద్దేశం. ఏదైనా ఒక ఒకేషన్ నేర్చుకుంటే అది ఒక బలం మనిషికి. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మోటార్ లెర్నింగ్ అంటారు. అది పర్మనెంట్గా గుర్తుంటుంది. సైకిల్ తొక్కట ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోవు. ఒకసారి నేర్చుకుంటే ఇక మర్చిపోవు. నీ కాగితాల మీద రాస్తున్నవి నేర్చుకున్నావంటే మర్చిపోతాం. మళ్ళీ పునశ్చరణ లేదు, గుర్తుండదు. ఉపయోగించకపోతే గుర్తుండదు. అసలు ఆ రకంగా ఆలోచిస్తే ఏంది 5 నిమిషాలు ఏం చేయాలని అడిగినారు మమ్మల్ని. చదువు తప్ప అన్నీ చెప్పాలన్నాం. దాదాపు 50 రకాల విషయాలు పిల్లలతో చెప్పడం సాధ్యము అనేది మేము ఐడెంటిఫై చేసాం. నేను ఉదాహరణకు ఒక 2 పరిచయం చేస్తాను. కథ అనే ఒక ప్రక్రియ. టీచర్ కథ చెప్పి ఇట్లాంటి కథలు పిల్లల్ని చెప్పమని అడిగినారనుకోండి, పిల్లలకి కథ చెప్పటంలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కల్పించి చెప్పాలి. కల్పించి చెప్పటం అంటే సృజనాత్మకత. నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఆ కథను సగములాపి వాళ్ళని పూరించమను, ఇట్లాంటి కథ ఇంకోటి చెప్పమను. చిన్న చిన్న కథలే కథ రూపంలో చెప్పింది పర్మనెంట్గా గుర్తుంటుంది. మేము ఒకసారి మనిషికి భూమి ఎంత కావాలని కథ చెప్పినాం. జస్ట్ 4-5 నిమిషాలు అయిపోద్ది కథ. రైతులకి భూమి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒక రైతు భగవంతుడి గురించి తపస్సు చేశాడు. భగవంతులు కూడా మనకి హిందూ మతంలో ముఖ్యమైన వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. బ్రహ్మదేవుడు 4 తలకాయలుండి సృష్టి చేస్తూ ఉంటాడు. చాలా బిజీగా ఉంటాడు ఆయన ఎవరు తపస్సు చేసినా రాడు. ఆయన ఆ పని మీదనే తలముంటకలుగా పని ఉంటుంది. భారతదేశంలో జనాభా, బంగ్లాదేశ్, లంకలో జనాభా పెంచే పని అంతా ఆయన మీద పడ్డది. పైగా ఈ మధ్య ఒక ఎంపీ గారు కూడా నలుగురిని కనని చెప్పినాడు. ఈ పని కూడా ఆయన తినబడది. ఒక ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక బిడ్డనే కన్నా పొరపాటు అయింది, కనీసం 2 కనండి ఆయన చెప్పాడు. ఈ పని కూడా ఆయన్ని తినబడ్డది. కాబట్టి బ్రహ్మదేవుడు రాడు. మనమే ఎవరిని తక్కువ చేసి చెప్పడం లేదండి, సరదాగా చెప్పుకుంటున్నాం బ్రహ్మదేవుడి పని గురించి. విష్ణుమూర్తి పాల సముద్రంలో పాము మీద పడుకొని ఉంటాడు. ఆయన ఇప్పటిదాకా 10 అవతారాలు ఎత్తాడు. అంటే భూమి మీద ప్రజలకు ప్రాబ్లమ్స్ వస్తే అవతారం ఎత్తి వస్తానంటాడు ఆయన. సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో పుడతా ఉంటాను నేను ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడని ఆయనే వాగ్దానం చేసినాడు కదా భగవద్గీతలో మనకి. ఆ ప్రకారం వస్తుంటాడు. ప్రాబ్లం ఉంటే జనంపై ఆయనకు చెప్పుకోవాలా. నేను అవతారం ఎత్తి వస్తాలే మీరు బాంటరా అంటాడు ఆయన. ఆయన కొంచెం మిగతా దేవుళ్ళతో పోలిస్తే కొంచెం లేజీగా ఉంటాడు, పడుకొని ఉంటాడు. ఈశ్వరుడు అటు కాదు, ఎప్పుడు హుషారైన మనిషి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. అంత యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆయనకు నటరాజు అని పేరు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాంలకు అధినేతం చేసినాం. వచ్చాడు ఆయన. ఏమిరా ఏం కావాలి నీకు అన్నాడు. ల్యాండ్ కావాలి స్వామి, నాకు ల్యాండ్ కావాలన్నాడు. ఎంత కావాలి రా అన్నాడు. ఇంతనే అనుకోలేదు అన్నాడు. సరేలే నువ్వు ఎంతైనా అనుకో, అమరావతి ఏరియాలో అడగగాకు చాలా డేంజర్, అది చాలా ఇబ్బందులు ఉన్నారు. వైజాగ్ కూడా అడగొద్దు, ఎక్స్పాండ్ అవుతున్న ఏరియా, చాలా ఒత్తిడి ఉంది అక్కడంతా నాకెందుకు సరే మా ఊరి దగ్గర ఈ సాల్ అన్నాడు.
ఎంత కావాలో ఆలోచించుకు ఈ లోపల. రేపు ఉదయం 6 గంటలకు నేను ఇక్కడికి వస్తాను, 6 గంటలకు రా, పొద్దు పొడిచే టైంకి నువ్వు ఉండాలి ఇక్కడ. నీకు చెప్తా ఫార్ములా ప్రకారం ల్యాండ్ సంపాదించుకొని. వీడు తెల్లారక ముందు వచ్చినాడు మన రైతు, ఈశ్వరుడు కూడా వచ్చేసాడు. ఇక నేను పరిగెత్తా సార్ అంటున్నాడు. కొంచెం ఆగరా అన్నాడు. నీకేం సార్ మస్తు చెప్తావు ఆగమని. ఆగితే ఎకరాలు పోతా సార్, నాకు ల్యాండ్ అంటే చాలా ఇష్టం అన్నాడు. నేను అదే చెప్పబోతున్నారా, ఎక్కడన్నా టిఫిన్కి ఆగితే అరెకరా పోద్దని, చేయని లేనాడు. భోజనానికి అయితే ఎకరా పోద్దని. ఏ ఒక పూట తినకపోతే ఏమైతే స్వామి అన్నాడు. అంతే ఒంటేళ్ళకి దొడ్డుకి ఏమిట్టాడు ఎన్ని పెట్టుకోకు, పరిగెత్తడం మొదలుపెట్టిప్పుడు తిరిగి ఇక్కడికి రావాలా, పొద్దుగుకే లోపల వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాలా, ల్యాండ్ మొత్తం నీదే అన్నాడు. టోటల్ ల్యాండ్ నాదేనా అన్నాడు. టోటల్ ల్యాండ్ నీదే అన్నాడు. ఇక పరుగు సాయంత్రం దాకా పరిగెత్తాడు 12 గంటలు. ఇక ఎంతకీ రావడంలా, స్వామి అక్కడే కూర్చొని ఉన్నాడు. చివరికోటి ఫర్లాంగ్ దూరంలో కనపడ్డాడు. వచ్చేసినాడు. మొత్తం మీద ఇడు అనుకున్నాడు, అక్కడే పడిపోయాడు. కాసేపు చూశాడు లేవడంలా. ఈయన ఎదురుపోయి మెడలో టేలు పెడితే నాడలేదు, చచ్చిపోయాడు. ఏమిరా ఇట్లయిందని ముక్కు దగ్గర ఏలు పెట్టాడు గాలి ఆడడంలా. 12 గంటలు ఏమీ తినకుండా తాగకుండా పరిగెత్తే బతుకుతారండి. వాడి ఆశట్టాడిది. చివరికి ఆ చుట్టుపక్కల ఉండే పొలాల్లో రైతులను పిలిచి, నేను వెళ్ళాలా, వేరే చోట వరాలు అడిగే జనం ఉన్నారు, ఈయన్ని పాతిపెట్టండి, 6 అడుగులు పొడుగు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగుల్లో గొయ్యి తీసి ఈయన పాతిపెట్టండి చెప్పి వెళ్ళిపోయాడు. ఫైనల్గా భూమి ఎంత కావాలా చచ్చిపోయినాక? పాతి పెడితే 6 × 2 × 3 అడుగులు, కాల పెడితే ఇది కూడా అక్కర్లా, గాల్లో గెలిచిపోతారు. అయ్యా నువ్వు కోట్లు సంపాదించవచ్చు, బోల్డ్ ఆస్తులు ఉండొచ్చు, ఎందరో కొంపల ముంచి ఉండొచ్చు, ఫైనల్గా నువ్వు చచ్చిపోతావు. అట చచ్చిపోకుండా ఉండేవాడు ఈ భూమి మీద లేడు. నీకు చివరికి దాకలేదు అంతే భూమి. అసలు కొన్ని చోట్ల చనిపోతే నీకు భూమి లేదు, ఏమి లేదు, కుళ్ళిపోతావు అట్లే. అలాంటి దానికి ఇన్ని అక్రమాలు, ఇన్ని ప్రలోభాలు, ఇన్ని దుపనాశనం కార్యక్రమాలు, ఇంతమంది కొంపల ముంచడం చేయాలనా అనే ఒక కన్సెప్ట్ పిల్లలకి, డబ్బు ఎంత ఉండాలా, ధనం ఎంత ఉండాలా, ఆస్తులు ఎంత ఉండాలా, వస్తువులు ఎంత ఉండాలా అనేది మనం నేర్పించడానికి పిల్లలకి, ఆ జీవనశైలి నేర్పించడానికి ఈ కథ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ కథ రాసింది టాల్స్టాయ్. ఇటు రాయలా, నేను మన తెలుగుకు సరిపోయేటట్టు మార్చినా, ఏం మారిస్తే తప్పే ఉంది, అవసరాన్ని బట్టి మారుస్తాం. అట్లా కథ అనే రూపంలో మన పిల్లల్ని అద్భుతంగా ఓరియంట్ చేయొచ్చు. చిన్న కథలే. ఇలాంటి కలెక్షన్ మేము దాదాపు 300 కలెక్షన్ చేసినాం. దగ్గరలో పుస్తకం వేయాలని నిర్ణయించుకున్నాం. టీచర్స్కి ఇది హ్యాండ్ బుక్గా ఇవ్వాలనుకుంటున్నాం మేము. టీచర్ చేతులు హ్యాండ్ బుక్ ఉంటే ఎవ్రీడే ఒక కథ తీసుకుంటాడు. ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు, పిల్లలతో డిస్కషన్ చేస్తాడు. ఈ కథ ఇచ్చే నీతి గతంలో లాగా కింద నీతి అని రాసి ఇవ్వక్కర్లా, అది అంతర్లీనం, ఆటోమేటిక్గా నీతి వెళ్ళిపోవాలా. పిల్లలకి ఆ విధంగా కథలు చెప్పడం, చెప్పించడం అనే ద్వారా సృజనాత్మకతను పెంచడానికి వీలవుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇలాంటివే పర్సనాలిటీకి సంబంధించినవి చెప్పచ్చు, వ్యక్తిత్వానికి సంబంధించినవి. చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పలేమా మనం? చాలామంది మనుషులు టెన్షన్లు పెరిగి ఎప్పుడు ముఖం మార్చుకున్నట్టు ఉంటారు. ముఖం మార్చుకున్నట్టు ఉండేవాడికి 40 రకాల రోగాలు వస్తాయి వైద్యపరంగా చూస్తే. చిరునవ్వు ఉండేవాడికి 40 రకాల రోగాలు రావు. చిరునవ్వు నవ్వడానికి ఏం ఖర్చు అవుతుందండి? పసిపిల్లలు ఎవడు అడగకుండానే బోసినవ్వులు నవ్వుతారు కదా. పుట్టుకతోనే వచ్చింది కదా చిరునవ్వు మనకి. తర్వాత ఎందుకు మనం రద్దు చేసినాం, దాన్ని పోగొట్టినాం. టెన్షన్లు పెట్టి, అకాడమిక్ ప్రెషర్స్ పెట్టి. మనం ఒక దేశం అనుకుంటున్నారా? ప్రపంచమంతా అకాడమిక్ ప్రెషర్స్ పెట్టారు. ఈ రకమైన ప్రెషర్ని ఫిన్లాండ్ విద్యలో ఉండదు, గమనించండి. వాళ్ళు 3 ఏళ్ళకి బడికి వెళ్తారు పిల్లలు. వాళ్ళకి 9 ఏళ్ళు వచ్చేదాకా పరీక్షలే ఉండవు. 10th క్లాస్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పిసా టెస్ట్ అని జరుగుతుంది 10th క్లాస్ పిల్లలకి. ఈ 10th క్లాస్ పిల్లలు ఈ పిసా టెస్ట్ రాసిన వాళ్ళలో స్కాండినేవియన్ కంట్రీస్ 4 దేశాలు, జపాను, హాంకాంగు, సింగపూరు, కొరియా, చైనా, ఈ దేశాలు మొదటి 10లో ఉంటాయి. మరి మనం ఎక్కడున్నాం? ఇండియా వాళ్ళమి. మనము ఉన్నాం 10లోనే, అడుగు నుంచి 10లో. ఈ పిసా టెస్టులో మన పెర్ఫార్మెన్స్ బాగలేదని భావించిన మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ టెస్ట్కి హాజరు కాకుండా చెప్పారు. ఇది ఎట్లా పరిష్కారం అవుతుందండి? విద్యాలయాలు బాగు చేసుకుంటున్నాను ఆయన, మన విద్యా విధానాన్ని సంస్కరించుకుందాం,
దీన్ని మరింత ఉపయోగకరంగా మార్చుకుందామంటే ఆన్సర్ అవుతుంది. కానీ టెస్ట్కి హాజరు కాకండి అదేదో ఉష్ణపక్షి ఇసుకలో దూర్చి నన్ను ఎవరు చూడటం లేదన్నారంట. అట్లయితే ఎట్లయితుంది? ఈ రకమైన యాటిట్యూడ్ ఎంత ప్రమాదకరం అంటే ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్లో తయారైన మన పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవటంలా. మరి పునాది స్కూల్లో పడుతుంది, సరిపోవటం లేదనేది. పిల్లల్ని మనం ఎట్లా తయారు చేయాల భవిష్యత్తు కోసం? క్లాస్ రూమే గొప్ప ప్లేస్ అనేది నా అభిప్రాయం. ఇప్పటిదాకా క్లాస్ రూమ్ టీచర్ నాయకుడు, ఈ అప్రోచ్ కాదు. పిల్లలు సెంటర్గా జరగాలి, సమాజం సెంటర్గా జరగాలి. స్కూల్ అనేది టీచర్ సెంటర్గా కూడా జరగకూడదు. ఒకప్పుడు టీచర్ సెంటర్ కూడా లేదు, గవర్నమెంట్ సెంటర్గా నడిచేవి. ఇవన్నీ దాటి వచ్చినామండి. ప్రపంచం చాలా దూరం ప్రయాణం చేసింది. చైల్డ్ సెంటర్డ్ అండ్ సొసైటీ సెంటర్డ్గా నడవాలి. అంటే సొసైటీకి ఎలాంటి విద్య పనికొస్తుంది అనుకుంటామో అలాంటి విద్య చైల్డ్ సెంటర్గా విద్యాలయం అందించాలా, అది దాని ఉద్దేశం. కాబట్టి పిల్లలకి పెద్ద పాత్ర ఉండాలి. లెట్ దెమ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అంటే క్లాసులో సిలబస్కి రిలేటెడ్ అడగొచ్చు, బయట కూడా అడగొచ్చు. బయట అడిగితే రాకపోతే ఏం చేస్తారు? నేను 1968లో ఆంధ్రలో కాలేజ్ విజయవాడలో చదివేటప్పుడు నెంబర్ 2 ఇన్ జువాలజీ మాకు లెక్చరర్గా ఉండేవాడు. ఒక విద్యార్థి ప్రశ్న అడిగాడు. ఆయన ఎంత హంబుల్గా జవాబు చెప్పాడో తెలుసా అండి? నేను ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రాలేదు బాబు, ప్రిపేర్ అయ్యొచ్చు రేపు చెప్తా అన్నాడు. మేమందరూ ఆశ్చర్యపోయినాం. ఇంత పెద్ద సారు ప్రిపేర్ అయ్యొచ్చేది ఏంది, ఫింగర్ టిప్స్లు ఉండాలి కదా అనుకున్నాం. ఆ రోజు క్లాస్ ఆయన ప్రిపేర్ అయ్యొచ్చినాడు. అది అద్భుతమైన విషయం, తేడా లేకుండా అద్భుతంగా చెప్పాడు. అది ఆ క్లాసుకి హెల్ప్లో ఉన్న క్వశ్చన్ వేసినాడు, ప్రిపేర్ అయ్యి చెప్తానంటూ చాలా హంబుల్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ప్రిపేర్ కాకుండా ఎవడు చేయకూడదు. చదువు చెప్పేటోడు ప్రిపేర్ అయ్యి చదువు చెప్పాలి. ఆపరేషన్ చేసేటోడు ప్రిపేర్ అయ్యి ఆపరేషన్ చేయాలా. యుద్ధంలో పాల్గొనే సైనికుడు ప్రిపేర్ అయ్యే ఆయుధం తీసుకొని పోవాలా. ఎట్టబడితే అట్టబడి చంపేస్తారు. ఏ వృత్తికైనా ప్రిపరేషన్ అవసరం, ఈ వృత్తి కూడా అంతే. కాబట్టి విద్యార్థులు ప్రశ్నలు అడుగుతారు, 100 ప్రశ్నలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ తలకాయ నిండా ప్రశ్నలు ఉంటాయి. తల్లిదండ్రులారా మీరు చెప్పగలిగేవి చెప్పండి, దాచిపెట్టొద్దు. బిడ్డలు ఎట్ట పుడతారని ఒక విద్యార్థి అడిగితే, నేను ఎట్ట పుట్టిన అమ్మ అని అడిగిన అమ్మని, అది కాదురా ఎన్నెల్లో పడుకొని ఉంటే తెల్లారాక నా పక్కన దేవుడి తెచ్చి నేను పండుకోబెట్టాడని చెప్పింది అమ్మ. మనుషులు దేవుడి తెచ్చి ఎందుకు పడుకోబెడతారు? ఆయనకేం పని? ఆయనకి వేరే పనులు మస్తున్నాయి కదా. ఎట్లా పుట్టారో చెప్పడం నీకు చేత కాకపోతే, నాయనా నీకు ఎట్లా పుట్టినావో చెప్పడం నాకు చేత కావడంలా, నాకు కొంత డెలికేసీ అనిపిస్తూ ఉంది, ఇంకొంత వయసు వచ్చి నాకు చెప్తా అని చెప్పండి మర్యాదగా. చాలా చోట్ల విద్యా విధానంలో ఈ నాటకాలు కూడా వేయరు. మాకు మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజీలో క్లియర్గా స్త్రీ ప్రత్యుత్పత్తి విధానం, పురుషుడు ప్రత్యుత్పత్తి విధానం చెప్తాం నేరుగానే. సైన్స్గా చెప్తే ఏముంది అందులో? బూతుగా ఎవరు భావించరు. నేను ఒకసారి 40 మంది టీచర్లకి అడోలసెన్స్ ఎడ్యుకేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చే, అందులో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా భాగం. చక్కగా విన్నారు, అర్థం చేసుకున్నారు. ఇట్లా చెప్తే ఏముంది సార్, దాన్ని పిల్లలు మాత్రం ఫీల్ అయ్యేది ఏముందని అన్నారు. అసలు ఆ టెక్నిక్ నేర్చుకోవాలండి. అంతేగాని పిల్లల ప్రశ్నలకి జవాబు చెప్పడానికి వీలు కానివి, అవసరం లేనివి చెప్పకూడదని ఉండవు. దాచిపెడితే ఇంక్విజిటీ పెరుగుతుంది. పిడికిలు పట్టుకుంటే ఏముంది అనుకుంటూ ఉంటాం. తెరిచి చూపిస్తే ఏమి లేదని అర్థమవుతుంది, లేదా ఏదైనా ఉంటే అర్థమవుతుంది. దాచిపెట్టాల్సిన అవసరం లేదు. పిల్లల ముందు ఫ్రీగా టీచర్లైనా తల్లిదండ్రులు ఉండాలా. అలాగే జీవితానికి ఉపయోగపడే స్కిల్స్ నేర్పచ్చు మన క్లాస్ రూమ్లో. మన దేశ నాయకులు జీవితాల గురించి చెప్పచ్చు. భగత్ సింగ్ ఉన్నాడు, అద్భుతమైన వ్యక్తి. 23 ఏళ్ళకి ఆయన ఉరిదీసినారు. ఆయన అసెంబ్లీలో స్మోక్ బాంబ్ వేశాడు. తప్పించుకొని పారిపోగలిగినటువంటి వాడే. నేను పారిపోదలుచుకోలేదు అన్నాడు. పోలీసులకు చిక్కాడు. ఏం చెప్పాడు? మా పార్లమెంటులో ఉన్నటువంటి వాళ్ళు, మా అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సమస్యలు మాట్లాడకుండా సొల్లు కూతలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చెవులు తుప్పు వదలడానికి స్మోక్ బాంబ్ వేసినా, నాకు చంపడం నా ఇంటెన్షన్ కాదు. చంపాలనుకుంటే ఒరిజినల్ బాంబ్ వేస్తా కదా, స్మోక్ బాంబ్ ఎందుకు వేస్తా నేను? వాళ్ళ చెవులు తుప్పు వదిలించినా నేను నా పర్పస్ నెరవేరింది, నువ్వేం శిక్ష చేసుకుంటూ వేసుకోపోన్నాడు. ఆయన చివరి నిమిషం దాకా చదువుకుంటానే ఉన్నాడు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, అరే మీరు చాలామంది స్వర్గాన్ని నరకాన్ని నమ్ముతారు, నేను నమ్మను, అది ఆయన ఇష్టం. మన హిందూ సాంప్రదాయంలో కూడా చార్వాక సాంప్రదాయం, సాంఖ్య, వైశేషిక సాంప్రదాయాలు ఉన్నాయి కదా. ఈ 3 దర్శనాలు దేవుణ్ణి అంగీకరించవు. అది హిందువులో భాగమేది.
హిందుత్వంలో భాగంగా ఉన్నాయి. వీడు హిందూ కాదు అని అనటానికి లేదు. అతను కూడా హిందూ మతంలో పుట్టాడు. ఆయన సాంప్రదాయం ప్రకారం నాస్తికుడిగా ఉన్నాడు. నేను నమ్మను. దేశం కోసం మరణించిన వాళ్ళు స్వర్గానికి పోతారని ఫీల్ అవుతారు. నాకు దాని మీద కూడా నమ్మకం లేదు. నేను మామూలుగా చచ్చిపోతా, ప్రకృతిలో వచ్చా, ప్రకృతిలో కలిసిపోతా, దర్శాల్ అంత ప్లెయిన్గా చెప్పాడు. చివర కాపలా ఉండే వార్డర్తో ఏమంటారంటే, నీవు రేపు ఒక అద్భుతం చూడబోతున్నావు. ఈ దేశం కోసం, దేశ శృంఖలాల్ని పగలగొట్టడానికి, దేశమాతకి సేవ చేయడానికి ఆత్మార్పణ చేసుకునే ఒక వ్యక్తి యొక్క మరణం చూడబోతున్నావు. అది నేనే. అంత సింపుల్గా లైఫ్ని తీసుకున్నాడు. అంతగా అతను ఇగ్నైట్ చేసినాడు. కాబట్టి ఈవెన్ టుడే భగత్ సింగ్ వయసు 23 ఏళ్ళే. 100 ఏళ్ళని చెప్పలేం, 90 అని చెప్పలేం. అంత స్ఫూర్తిని భారతదేశ యువతరంలో నింపినాడు ఆయన. అటువంటి గాథలు మనం పిల్లలకి ఎందుకు చెప్పలేం? తిలక్ గురించి ఒక కథ ఉంది ఇట్లాంటిది. ఆయన దగ్గరకు విలేకరు వచ్చి, స్వతంత్రం దగ్గరలో వచ్చేటట్టు ఉందండి, స్వతంత్రంలో జన్మ హక్కు నువ్వే కదా మాట్లాడినావు, వచ్చేటట్టు ఉంది, వచ్చినాక మీరు ఏం పదవి తీసుకుంటారన్నాడు ఆ విలేకరి. పదవా? నాకెందుకు అన్నాడు ఆయన. అదేంటండి మీరు పెద్ద నాయకులు పదవి ఎందుకు తీసుకోరని. నేను ఎందుకని, నా తర్వాత చాలామంది పిల్లలు ఉన్నారు ఆ పదవులకు సమర్థులు, వాళ్ళు తీసుకుంటారు అని అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయినాడు విలేకరి. మరి మీరేం చేస్తారు సార్ అనే. పూనాలో ఒక హై స్కూల్ ఉంది, నేను పెట్టింది. నేను హై స్కూల్కి వెళ్ళి భవిష్యత్ తరాన్ని తయారు చేయడానికి లెక్కల మాస్టర్గా మారుతానన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ఇట్లాంటి కథలు మనం జాతీయోద్యమానికి లింక్ పెట్టి పిల్లలకి చెప్తే, ఈ జరిగిన 75 ఏళ్ళ స్వతంత్ర ప్రస్థానం ఎంత గొప్ప త్యాగాల్లోంచి వచ్చిందో మన పిల్లలకి అర్థమవుతుంది. మనం అది చెప్పలేదనుకో, ఆ కథలు తెలియకపోతే ఇప్పుడున్న దరిద్రులు లాంటి వాళ్ళుగా మన పిల్లలు తయారవుతారు. అలా తయారు కాకూడదంటే చెప్పాలా? గొప్ప గొప్ప సైంటిస్టుల జీవితాలు చెప్పాలి మనం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జీవితం, ఎడ్వర్డ్ జెన్నర్ జీవితం ఎంత స్ఫూర్తిదాయకమైన జీవితాలు. ఎడ్వర్డ్ జెన్నర్ ఆయన మసూచి మీద పరిశోధనలు చేస్తూ 100,000 లక్షల మంది చస్తా ఉన్న టైము, ఆవు నుంచి పాలు పిండే వాళ్ళకి మసూచి రావడం లేదని గుర్తించినాడు ఆయన. ఎంత అద్భుతమైన అబ్జర్వేషన్ అది. అంటే కౌపాక్స్ వస్తుంది ఆవులకి. కౌపాక్స్కి అక్కడే ఉండి ఆవులతో పనిచేసే వాళ్ళకి కొద్ది కొద్దిగా వైరస్లు ఎక్కుతూ ఉండి వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది. అందుకని వాళ్ళకి రోగం రావడంలా. ఎందుకు ఈ గ్రూప్కి రావడంలో గమనించినాక వాళ్ళకి మసూచి కూడా రావడంలా. మసూచికి కౌపాక్స్కి దగ్గరతనం ఉందని గుర్తించాడు ఆయన. గుర్తించి కౌపాక్స్ వచ్చినటువంటి ఆ సీరం బయటికి తీసి దాంట్లోంచి వ్యాక్సిన్ తయారు చేయాలనుకున్నాడు. మొదట తన కొడుకు మీదనే ప్రయోగం చేసుకున్నాడు. కొడుకు బతికాడు, వాడికి మసూచి రాలే. ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని పరిపాలిస్తున్న టైంలో ఇక్కడ మసూచి అంటే విపరీతమైన భయం బ్రిటిష్ వాళ్ళకి. ఇక్కడ స్వతంత్ర సమరయోధులు ఎవరన్నా తప్పించుకోవాలనుకున్నప్పుడు అడిగి మసూచి అని నాటకం ఆడి తప్పించుకున్నారు. ఇంకా పోలీసులు పారిపోయేవాళ్ళు. దాన్ని జయించడానికైనా ఇప్పటిలాగా ఫ్రిడ్జులు లేవు ఆ కాలంలో. ఒక ఆవుకి ఎక్కించుకున్నాడు ఈ జబ్బుని. 5-6 ఆవుల్ని స్టీమర్లు ఎక్కించుకొని దీని నుంచి ఇంకో ఆవుకి, దీని నుంచి ఇంకో ఆవుకి వారం వ్యవధిలో ఎక్కించుకుంటూ వచ్చి చివరి ఆవు నుంచి సీరం తీసి దాంట్లోంచి వ్యాక్సిన్ చేసి టీకాలు వేసి జనాన్ని బతికించినారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మసూచి రోగం లేదు. ఎంత గొప్ప స్ఫూర్తిదాయకమైన జీవితం ఎడ్వర్డ్ జెన్నర్ది. ఇట్లాంటివి చెప్తే కదా మన పిల్లలకి ఓ గొప్ప ఆదర్శాలన్నీ ఏర్పడతాయి. ఈ ప్రపంచంలో మనం గొప్ప సైంటిస్ట్ కావాలా, గొప్ప దేశభక్తుని కావాలా, ప్రజల కోసం పనిచేయాలా అనే బలమైన కోరిక పిల్లలకి ఎలా కలుగుతుంది ఇలాంటి కథలు చెప్పకుండా మనం. అందుకని కథ అనే ప్రక్రియతో మనం అనేక విషయాలు చెప్పడం సాధ్యమవుతుంది. ప్రాక్టికల్ విషయాలు నేర్పడం. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు తోట పని చేసేటోళ్ళం, నవారు నేసేవాళ్ళం, మగ్గాలు నేసేటోళ్ళం స్కూల్లోనే. దానికి మళ్ళీ టీచర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు మార్కులు ర్యాంకులు గొడవ వచ్చినాక ఆట స్థలాలే లేకుండా పోయినాయి. ఆట స్థలాలు లేకపోతే పిల్లలు ఎదిగే వయసులో ఉండే పిల్లలకి ఆటలు లేకపోతే ఎట్లా శరీరం దారుఢ్యం వస్తుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం మెదడుకి పని పెడతారా, శరీరానికి పని పెట్టరా? మాదాపూర్లో హైదరాబాద్లో చూసిన ఒక పెద్ద విద్యా సంస్థకి 18 సెంటర్లు ఉన్నాయి. అన్నీ ఇంటర్మీడియట్ సెంటర్లు. మొత్తం మార్కులు తెప్పించి, ర్యాంకులు తెప్పించి ఇంజనీర్లు, డాక్టర్లు చేయడానికి వేసే ప్రోగ్రాం అది. 18 సెంటర్లు, ఒక్క సెంటర్కి ఆట స్థలం లేదండి. 4 అంతస్తుల భవనాలు. వాళ్ళు ఎవరైనా నేను చెప్పక్కర్లా, మాదాపూర్ పోతే అందరికీ అర్థమవుతుంది. అసలు ఇదేం విద్య?
పిల్లల్ని శారీరకంగా సన్నద్ధం చేయకుండా తయారేది ఏమవుతుందండి? ఈరోజు ఎక్కడున్నాం మనం? ఈ 30 ఏళ్ళ నుంచి సెడెంటరీ లైఫ్, కుర్చీలు కూర్చునే జీవితం, పొట్టలు పెరుగుతున్నాయి, భుజాలు పెరిగితే పైనుంచి చూస్తే సన్నంగా ఉంటాడు, కింద నుంచి చూస్తే సన్నంగా ఉంటాడు, పొట్టలా ఉంటుంది, బుడి చుట్టూ ప్యాడ్ తయారవుతుంది. ఇదొక జెనెటిక్ ఫీచర్ కింద దక్షిణ భారతదేశం జనం జీన్సులోకి వెళ్ళిపోయింది ఈ లక్షణం ఎలా ఉంటే ఈ జాతి ఎంతకాలం బతుకుతుంది? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ప్రకృతి వరణం, డార్విన్ సిద్ధాంతం. ఎవరిని ప్రకృతి వరిస్తుంది? ఎవరైతే ఈ వాతావరణానికి తగినటువంటి శారీరక మానసిక లక్షణాలని సంపాదించుకుంటుందో ఆ జీవిని బతకనిస్తుంది. ఈ బొడి చుట్టూ ఫ్యాట్ తయారైతే ఇక్కడే ఆగుతుంది. అది పేగుల చుట్టూ తయారవుతుంది, గుండె చుట్టూ తయారవుతుంది, రక్తనాళాల్లో తయారవుతుంది, గుండె జబ్బులు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. వీళ్ళందరూ 70-80 ఏళ్ళకల్లా అయిపోతారు. 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతకాలనుకుంటున్నారు కదా ఈ రోజున. బతకారు వీళ్ళందరూ. దీనికి తోడు మనకు వచ్చిన అలవాటు ఉత్తర భారతదేశంలో గత 2000 సంవత్సరాలుగా జీను సంకరం జరగడం ఆగిపోయింది. కారణం కుల వ్యవస్థ. ఏ కులంలో ఆ కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలా, బయటకు వెళ్ళకూడదు. ఈ ధోరణి వలన జీను సంకరం జరగలా, వీక్ అయిపోతుంది ఆ జాతి. ఇంక 2000 ఏళ్ళైనా బతుకుద్దా జాతి? బతుకుద్దు అనుమానమే. అసలు మానవ జాతి ఇక్కడ దాకా బతికిందంటే మూల కారణం జీను సంకరమే. ఒక జాతి ఇంకో జాతితో సంకరం చెందడమే మూల కారణం. అసలు 2000 ఏళ్ళు ఒక ప్రాంతంలో జీను సంకరం జరగకపోతే ఆ దేశం ఎట్ట బతుకుతుంది? వాళ్ళు అనుకుంటున్నారు మా కులం పక్కకి వెళ్ళలేదు, మేము చాలా చాలా గొప్ప వాళ్ళం, మేము మా అంత మంచి కులం లేదు అనుకోవచ్చు. మీ మంచి కులం అనేది 2000 ఏళ్ళ కంటే బతకదయ్యా. మీరు సంకరాన్ని అనుమతించటలా. సైన్స్ ఏం చెప్తుందంటే కులాంతర, మతాంతర, దేశాంతర, ఖండాంతర వివాహాలు మాత్రమే మానవ జాతిని బతికిస్తుంది. తన కులంలో పదే జరిగితే బతకదు. ఇట్లాంటి విషయాలు ఎక్కడ చెప్పాలా? మనం క్లాస్ రూమ్లో చెప్పాలా? సైన్స్ని ఎంత అందంగా చెప్పొచ్చు క్లాస్ రూమ్లో. ఒక సంఘటనలో చెప్పొచ్చు మనం. ఒక ఆపరేషన్ జరుగుతుంది, సిజేరియన్ ఆపరేషన్. బిడ్డ బేర్మన్ అరవగానే తల్లి అడుగుతుంది మగబిడ్డ ఆడబిడ్డ అని. మగబిడ్డ అంటే ముఖం మతాబులు వెలుగుతుంది, ఆడబిడ్డ అనగానే చిన్నబుచ్చుకుంటుంది. ఏం ఆడపిల్ల అయితే అంతలా చిన్నబుచ్చుకునే పరిస్థితి ఎందుకుంది? కల్చర్ అట్లుంది. ఆడపిల్లని కంటే ఈ ఆడపిల్లని కంటానికి కారణం తల్లి అనుకుని అత్త తిడుతుంది, మామ తిడతాడు, మొగుడు తిడతాడు. ఆడపిల్ల పుట్టడానికి కారణం ఎవరు? క్లాస్ రూమ్లో చెప్పండి. XX అనే క్రోమోజోములు తల్లి నుంచి, XY క్రోమోజోములు తండ్రి నుంచి వస్తాయి. అక్కడ X ఇక్కడ X కలిస్తే ఆడపిల్ల పుడుతుంది, ఇక్కడ X అక్కడ Y కలిగితే మగపిల్లడు పుడతాడు. మగపిల్ల వాళ్ళు పుట్టడానికి కారణం తండ్రి, తల్లి కాదు అనేది ఒకసారి పిల్లలకి నేర్పామనుకో, ఇక వాళ్ళ తర్వాత పెళ్ళి లేని పిల్లలు తిట్టరు కదా. ఇక్కడ నేర్పిస్తే జీను సంకరం జరిగితే బలమైన జాతి తయారైద్దని నేర్పిస్తే మానవ మూలాలు 3 లక్షల ఏళ్ళు వెనక్కి అవన్నీ ట్రేస్ చేసి మనం క్లాస్ రూమ్లో చెప్పగలిగితే వాళ్ళు కులాంతర మతాంతర వివాహాలకు సిద్ధమవుతారు కదా. ఈరోజు దేశంలోని బహుళత్వాన్ని పెంచి పోషించుకుంటారు కదా. ఎక్కడ పునాది పడాలా అంటున్నా? అన్ని మంచి విషయాలకి పునాది పడాల్సింది ఇల్లు తప్పితే స్కూలు. ఇల్లు అనేది దాదాపు ఫెయిల్ అయింది. ఇంట్లో తల్లిదండ్రులు బతకడం కోసం ఇద్దరు పనిచేయాల్సిన అవసరం వచ్చినాక పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వడంలా. క్వాలిటీ టైం ఇవ్వలేక సెల్ ఫోన్ వాళ్ళ ముఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు, తిడుతున్నారు. నువ్వే కదా సెల్ ఫోన్ ఇచ్చిన వాళ్ళకి. సెల్ ఫోన్ అద్భుతంగా వాడుకోవడం ఎట్లా నువ్వు ఎందుకు నేర్పలా? ఈ సెల్ ఫోనే గ్రోక్ ఉంది, డీప్ సీక్ ఉంది, చాట్ జీపీటీ ఉంది. నువ్వు ఏం క్వశ్చన్ అడుగు మొత్తం నీ ముందు పెడుతుంది కదా. అది అట్లా వాడుకోవడం ఎందుకు నేర్పవు? ఈ పనికి మాలిన రీల్స్ నిమిషం అర్ధ నిమిషాన్ని ఎమోషనల్గా నిన్ను స్ట్రంగ్ చేసే వాటిని నేర్పించడం ఎందుకు? ప్రతి సైంటిఫిక్ అడ్వాన్స్, ప్రతి టెక్నాలజికల్ అడ్వాన్స్ 2 ఎడ్జర్లు ఉంటాయి. దానికి మంచి చెడు, దాని తప్పు కాదు. అది కత్తి ఉంది, టెక్నాలజీ, గొంతులు కోయచ్చు, కాయలు కోసుకోవచ్చు. తుపాకీ ఉంది, క్రూర జంతువు మీద పడితే తుపాకీ బేల్తొచ్చు, యుద్ధాలు మనుషులు కూడా చంపచ్చు. బాంబులు ఉన్నాయి, మా రాయలసీమలో రాళ్ళు లేపడానికి వాడవచ్చు, తలకాయలు లేపడానికి కూడా వాడచ్చు. వాటికేమి సంబంధం అండి? దాన్ని అనుకున్న మనుషులకు దానికి సంబంధం ఉంది. ఈరోజు అణుశక్తి అద్భుతంగా విద్యుత్ శక్తికి వాడుకోవచ్చు, అణుశక్తిని జనం హననానికి కూడా వాడుకోవచ్చు. ఎవరిది తప్పిది? అనుకున్న మనుషులది తప్పు. తప్పు జరిగితే, మంచి జరిగితే ఎవరు కారణం? మనుషులే కారణం.
టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్సెస్ని మనం నిందించడం తగదు అనే విషయం మనం ఎక్కడ నేర్పాలా? చిన్న చిన్న విషయాలతో నేర్పుతాం. వస్తువు ఒక రాయి ఒకే సైజ్ అండ్ షేప్ ఉండేవి కొంత ఎత్తు నుంచి వేస్తే ఏది ముందు నేల మీద పడుతుందని అడుగుతా నేను. ఎంత ఫండమెంటల్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ 450 ఏళ్ళ నాడు కనిపెట్టినారు. పిల్లలు ఏం చెప్తారో తెలుసా? అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అడిగా నేను. ఇనుము పడుతుందని కొంతమంది చెప్తారు, రాయి పడుతుందని కొంతమంది చెప్తారు, చెక్క తేలిగ్గా ఉంటుంది అది ముందు పడుతుంది అంటారు. ఒక కాలేజీ పేరు మోసిన కాలేజీలో, నేను ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడుతాను, ఇంజనీరింగ్ వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్ ఒక్క అమ్మాయి లేసి అన్నీ ఒకేసారి పడతాయి సార్ అన్నది. అది కరెక్ట్ ఆన్సర్. అన్నీ ఒకేసారి పడతాయని ఎవరు కనిపెట్టినారండి? గలీలియో ఇటలీలో సైంటిస్ట్ అయినా, టెలిస్కోప్ కనిపెట్టినైనా ఆయన పిసా నగరంలో లీనింగ్ టవర్ ఆఫ్ పిసా అని ఉంటుంది, 10 అంతస్తుల భవనం. ఈ భవనం ఎక్కి వస్తువులు వేశాడని మనకు చరిత్రలో కథ చెప్తారు. 1కి 10 సార్లు లేచి చూసి అన్నీ ఒకేసారి పడుతున్నాయి. సైజ్ అండ్ షేప్ ఒకటే ఉండాలా. ఈకని తెచ్చేస్తే ఒకేసారి పడదు. భూమి ఆకర్షణ లేని చోట పెడితే అన్నీ ఒకేసారి పడతాయి, అది వేరే. అందుకని ఈకకి ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది, రెండో సూత్రం అది. భూమి ఆకర్షణ పనిచేసిన దగ్గర అన్నీ ఒకేసారి పడుతున్నాయి అని కనిపెట్టినాడు ఆయన. అప్పటికి 2000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అరిస్టోటిల్ చెప్పినటువంటిది బరువు ఉన్నది ముందు పడుతుంది, బరువు తక్కువ వెనకబడుతుంది అని చెప్పాడు. 2000 ఏళ్ళు ప్రజల తలకాల్లో నడుస్తున్న ఒక నమ్మకాన్ని పటాపంచలు చేశాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సైన్స్. వీ హ్యాస్ టు టెల్ దిస్. మన టీచర్లు చెప్పాలి. అలా నువ్వు ప్రయోగం చేసి చూడొచ్చు. ఈ 3 వస్తువులు పట్టరా స్కూల్కి, ఇంత ఎత్తు నుంచి వదిలేయి, ఇక్కడ చూడు మ్యాట్రస్ మీద ఒకేసారి పడతాయి. ఆ తర్వాత 50 ఏళ్ళకి ఇలా పడడానికి కారణం ఏంటి? న్యూటన్ చెప్పినాడు భూమికి ఆకర్షణ అని. 450 ఏళ్ళ నాడు కనుక్కున్న విషయాన్ని ఈరోజు ఆధునిక యుగంలో మన పిల్లలకి ఆ విషయం అందకపోతే మనం ఏం చదువు చెప్తున్నట్టు అని. అట్లా సైన్స్లో ఎన్నైనా మనం క్వశ్చన్లు వేయచ్చు. నిత్య జీవితంలో జరిగే అడగచ్చు. మీ ఇంట్లో గీజర్ ఉంది, ఒక లెవెల్కి హీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎట్లా ఆగిపోతుంది అడగచ్చు. పోయి అడగని ChatGPT నాకు చెప్తుంది. రైలు పట్టాల మీద రైలు బండి జారి కింద పడకుండా ఎలా పోతుంది? మ్యాగ్లివ్ అనే రైలు చైనాలో ఇనుప బద్దెలు ఉంటాయి, బద్దెలను పైకి లేసి నడుస్తుంది. పైకి ఎట్లా నడుస్తుంది? ఎట్లా పని చేస్తుంది మ్యాగ్నెటిజం అక్కడ? ప్రతి ఒక్కటి కూడా క్యూరియాసిటీ పిల్లలకు ఉంటుంది. అందుకనే పిల్లలకు బొమ్మ మీరు కొనిస్తే వాడు బొమ్మతో ఆడుకోడు, బొమ్మను పీకుతాడు, లోపల ఏముందో చూడడానికి. దట్ ఈస్ ది ఇంక్విజిటివ్ ఆఫ్ అవర్ చైల్డ్. మరి మనం ఏం చేస్తున్నాం ఆ పిల్లల్ని? మనం ఏం చేస్తున్నామంటే, రేయ్ బొమ్మ 2000 పీకేస్తోంది అని వార్నింగ్ ఇస్తాం. 2000 కాదు 2 లక్షలు. ఆడికేమి లెక్క? 2 లక్షలు 2000 నీ గొడవ. వాడికి రూపాయలైన వస్తువులే, ఆటబొమ్మలైన వస్తువులే. ఫైనల్గా ఏం చేస్తావు? నోరు మూయించండి. ఈ ఆటబొమ్మను తీసుకెళ్ళి షోకేసులో పెడతావు. వచ్చిన వాళ్ళందరికీ నా కొడుకు 2000 కొనిచ్చిన 2000 కొనిచ్చిన అని చెప్పడానికి వాడతావు. ఆ బొమ్మను తెచ్చిన అట్టపెట్టి ఉంటుంది, అది బయట పారేస్తావు, దాంతో ఆడుకుంటున్నాడు. సిగ్గుండాలి మనకి ఈయన చూడడానికి. పిల్లలకి ఆట వస్తువు కొనిచ్చినారంటే గుర్తుపెట్టుకోండి, వాడు పీకుతాడు, లాగుతాడు, ఇరగదీస్తాడు. వాడు ఏం చేసుకున్నా అంగీకరించే మనస్తత్వం మీకుంటే కొనియండి, లేకపోతే కొనిగాకండి. కొనిచ్చగలిగే శక్తి నీకు లేదు, కొనివద్దులే. ఏమి దొరికితే దాంట్లో ఆడుకుంటున్నాడు. ఏం పెద్ద పిల్లలు ఆడుకోవడంలా, రాళ్ళు రప్పలతో కొయ్యలతో అన్నిటితో ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఆడుకోవడం అనేది ఇంపార్టెంట్ తప్ప దేంతో ఆడుకుంటున్నాం ఇంపార్టెంట్ కాదు. ఈ ఆటల ద్వారా పిల్లల యొక్క దృష్టి సునిశ్చితమవుతుంది. ఈ చేతులకున్న చిన్న కండరాలన్నీ పనిచేయటం మొదలవుతాయి. దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఆట ఏదనేది కాదు. మనం ఈరోజు ఆటలను కూడా కంట్రోల్ చేస్తున్నాం. ఆ క్రికెట్ తప్ప ఇంకేం పట్టదు మనకి. ఇంకెంతసేపు ఉన్నాడు బాల్ కోసం చూస్తుంటాడు, వస్తే కొడతాడు, మళ్ళీ అట్టే కూర్చొని కొట్టుకుంటూ కూర్చుంటాడు. మిగతాలకు ఎక్సర్సైజ్ తక్కువ. దాన్ని ఏందండి వరల్డ్ ఈవెంట్ కింద మార్చి కోట్లు వ్యాపారం చేయటం. ఎన్ని లేవు మన గ్రామాల ఆటలు? కొన్ని మేధోపరమైన ఆటలు ఎన్ని లేవు? అసలు అన్నీ మాయం చేస్తారా క్రికెట్ చాటున? క్రికెట్కి నేను వ్యతిరేకమని కాదు, అలాంటివి కొన్ని 100 ఉన్నాయి కదా, వాటిని ఎందుకు దూరం పెట్టేస్తారంటున్నా? అదొక్కదాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తారంటున్నా? ఎవరు ఇష్టం వచ్చిందో ముందుకెళ్ళనివ్వండి, తప్పేముంది అందులో? ఆటలనే ఉండాలా, శరీరానికి పని ఉండాలా.
తలకాయికి పని ఉండాలా, పజిల్స్ చేయాలా, రకరకాల క్వశ్చన్స్ సాల్వ్ చేయాలా, అప్పుడే మెదడుకి పని వస్తుంది. మెదడుని సృజనాత్మకంగా వాడుకునే పద్ధతిలో మీరు కానీ ట్రైనింగ్ ఇస్తే జ్ఞాపక శక్తి పోవడం జరగదు. అల్జీమర్స్ రాదు తొందరగా. అల్జీమర్స్ వస్తే అన్నీ మర్చిపోతారు. అది జరగకుండా ఉండాలంటే ఏ వయసు నుంచైనా సరే మెదడును పదునుగా పెట్టుకోవాలా. ఇట్లాంటి అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ అడ్రస్ చేయాలని నా అభిప్రాయం. అట్లా 50 రకాలు మనం అడ్రస్ చేయొచ్చు. వీటన్నిటినీ టీచర్లకు మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. అందుకని టీచర్లకు మేము చెప్పేది ఏంటంటే, పరీక్షల కోసం మీరు చెప్పినవి పరీక్షలు అయినాక మర్చిపోతారు. జీవితం కోసం మీరు నేర్పించినవి జీవితాంతం గుర్తుంటవి. కాబట్టి జీవితం కోసం 5 నిమిషాలు ఖర్చు పెట్టండి. మిగతా 40 నిమిషాలు ఎటూ మర్చిపోయే సబ్జెక్టుల కోసం కేటాయించండి.